అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎమ్మెల్యేలు 48 మంది టీడీపీ ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు. ఎందుకు ఏంటి మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. ఎందుకని సీరియస్ అయ్యారు సార్? అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో, ఇది 4వ సారి 5వ సారి ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని సరిదిద్దుకోమని ఒకసారి చెబుతాను, 2 సార్లు చెబుతాను, 3వ సారి చర్యలు ఉంటాయని చెప్పని ఆయన పదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. అవును, అధికారం వచ్చినప్పటి నుంచే నిన్న ఆయన మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ 40 మంది ఎమ్మెల్యేలు అనేది సంఖ్య చెప్పండకపోవచ్చు. ఒకవేళ సంఖ్య కూడా ఏందంటే మొన్న అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటుంది కదా, సీఎం రిలీఫ్ ఫండ్, అది బాధితులకి అందజేసే కార్యక్రమంలో పలానా వాళ్ళు పలానా వైద్యం చేయించుకున్నారు, పలానా బాధితులు, వాళ్ళకి సహాయం అంటే కొంత ముందు డబ్బులు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి చెక్కులు అందజేయండి అని చెప్పని శాంక్షన్ అయిన తర్వాత ఆ చెక్కులు అందజేయటం జరిగింది. ఎవరికి? ఎమ్మెల్యేల ఆఫీసులకు వెళ్ళి. మామూలుగా సహజంగానే అది రికమెండ్ చేసేది ఎవరు? ఎమ్మెల్యేల ద్వారా పలానా గ్రామానికి చెందిన వ్యక్తి ఇలా పలానా వైద్యశాలల్లో వైద్యం చేయించుకున్నాడు కాబట్టి మీరు సహాయం అందజేయండి అని చెప్పని ₹1,00,000 నుంచి 5 లక్షల దాకా ముఖ్యమంత్రి గారి ద్వారా వెళ్తాయి. ఆ వెళ్ళే క్రమంలో వాళ్లే కదా రికమెండ్ చేసింది, వాళ్ళు పంపించిన పేర్లే కదా. మరి వాళ్ళు పంపించిన పేర్లు దానికి డబ్బులు వచ్చి చెక్కుల రూపేణా వస్తే అందజేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎమ్మెల్యేది. మరి ఎందుకు వాళ్ళు ఆ బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారు? ఇది క్షమించరాని నేరమే, అందులో అనుమానం. బాధితులు వాళ్ళు, అనారోగ్యం పాలైన వాళ్ళు, ప్రతి రూపాయి కూడా వాళ్ళకి ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయం కదా ఇది. మీరే కదా పోనీ, అది ఏదో ముఖ్యమంత్రి గారు సరాసరి పంపించలేదుగా. ఆయన విచారణలో వస్తే ఆయనకి ఏదైనా అర్జీలు పెట్టుకుంటే వచ్చినాయి కాదుగా. మీరు సంతకాలు పెట్టి మీరు రికమెండ్ చేసేసి మీ లెటర్ ద్వారా వచ్చినాయే కదా అవి. మరి మీకు ఎంత బాధ్యత ఉండాలి? ముఖ్యంగా మీరు ఎమ్మడబడి తీసుకెళ్లాలి కదా అవి. మీరు వెంటబడి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? మరి ఎందుకని చేయట్లేదు మీరు? ఇక్కడ ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాల్లో అలసత్వం వహిస్తున్నటువంటి 40 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు. కానీ ఈరోజు ఎమ్మెల్యేల పనితీరు కనుక ప్రామాణికంగా తీసుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఈ కూటమి ప్రభుత్వానికి. నిస్సందేహంగా చెబుతున్నాను. ఇది ఆదిలోనే తుంచేయాలి. మొక్కై వంగనది మానై వంగున అని చెప్పని మనకు సామెత అంటూ ఉంది. దాని నిజమవుతుంది కూడా నిస్సందేహంగా. ఎందుకంటే ఇది క్యాన్సర్ లాంటిది. అది శాసనసభ్యులను తప్పుపడదామా లేకపోతే అధినాయకత్వం తప్పుపడదామా అంటే నిస్సందేహంగా ఇద్దరు తప్పులు ఉన్నాయి ఇందులో. ఎందుకంటే మేము కొన్ని ₹100 కోట్ల ఖర్చు పెడితే తప్ప మేము గెలవలేని పరిస్థితుల్లో మేము ఖర్చు పెట్టాము కాబట్టి మాకేంటి అనే ఆలోచనలో ఈరోజు శాసనసభ్యులు ఉన్నారు. మరి ఆ రోజు డబ్బు ప్రాతిపదికగానే వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు ఈరోజు ఇలా చేయట్లేదని చెప్పని వాపోతే అర్థం లేదనేది అయితే నా భావన. ఎందుకంటే ఆ రోజు పార్టీతోటి మమేకమై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యకర్తలను చైతన్యపరుస్తూ అంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి అక్రమాల మీద నిరంతరం పోరాటం చేసినటువంటి కార్యకర్తలను కనుక మీరు శాసనసభ్యులుగా నిలబెట్టినట్టయితే, పోటీలో నిలబెట్టినట్టయితే వాళ్ళకి కార్యకర్తల యొక్క బాధలేంటి, వాళ్ళ అభిప్రాయాలేంటి, పార్టీ సిద్ధాంతాలేంటి, పార్టీ మూలాలేంటి, మనం ఏం చేస్తే పార్టీకి పేరు వస్తుంది, మనం ఏం చేస్తే కార్యకర్తలకి ధైర్యం వస్తుంది, నమ్మకం ఏర్పడుతుంది, మన మీద ప్రేమ ఇంకా పెరిగిద్ది అనే ఆలోచనలు ఉంటాయి. అప్పుడు అంటే పార్టీతోటి ఇలాంటి కార్యక్రమాల్లో మమేకం కాని వాళ్ళందరినీ తీసుకొని వచ్చేసి ఆర్థికంగా ఉన్నారు, డబ్బుంటేనే గెలుస్తుంది పార్టీ, లేకపోతే ఆ లోక్సభ కావచ్చు, ఆ శాసనసభ కావచ్చు, డబ్బులున్న వాళ్ళకు ఇస్తే మాత్రమే మనం గెలుస్తాము, డబ్బులు పెట్టి ఓటర్లను కొంటేనే మనం గెలుస్తామనే ఆలోచనలో అధిష్టానం వచ్చిన తర్వాత ఈరోజు మూల్యం ప్రజలు చెల్లించుకుంటారు, వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారస్తులు. లేదంటే ఇప్పుడు శాసనసభ్యులు చాలామంది వాళ్ళు పెట్టిన దానికంటే ఎక్కువే సంపాదించారు. ఈ సంవత్సరం 4 నెలల దాటి ఈ రోజుతో పోల్చుకుంటే రేపు ఒక్కరోజే మిగిలింది 29 రోజులు వీళ్ళు మామూలుగా ప్రభుత్వం ఏర్పడి.
దీంట్కే ఈ పాటికి చాలా మంది శాసనసభ్యులు వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువే సంపాదించుకున్నారు వివిధ రూపేణ. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు, అనుమానం పడాల్సిన అవసరమూ లేదు. కొన్ని సందర్భాల్లో కొంతమంది శాసనసభ్యుల మీద గతంలో పనిచేసిన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న శాసనసభ్యులే వీళ్ళకంటే మంచివాళ్ళు అనే అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది కొంతమంది వల్ల. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. ఎందుకంటే 5 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు కావచ్చు, సహజ వనరుల దోపిడీ కావచ్చు, మద్యం కుంభకోణం కావచ్చు, ఇసుక కుంభకోణాలు కావచ్చు, భూదందాలు కావచ్చు, ఆస్తుల ఆక్రమణ కావచ్చు, మనుషుల మీద దాడులు కావచ్చు, ఒకటనేది కాదు, ఉద్యోగస్తులని వాళ్ళు నిరంకుశంగా వ్యవహరించిన విధానం కావచ్చు, వీటన్నిటి మీద రగిలిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా భూ వివాదాల్లో దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదైతే ల్యాండ్ టైటిల్ ల్యాండ్ తీసుకొచ్చారో దాని మీద వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా 2014-2019 శాసనసభ్యుల పనితీరు కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు పదే నేను 1995 ముఖ్యమంత్రిని అవుతాను నిస్సందేహంగా అని చెప్పని ఆయన చెప్తున్న విధానాలకి ఆకర్షితులై మనందరినీ రక్షించగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన గత పాలన చూశాం కాబట్టి 95 నుంచి 2004 వరకు కూడా తిరిగి అదే విధమైన పాలన కొనసాగించేసి నిస్సందేహంగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేసి అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందిస్తారనే నమ్మకంతో గెలిపించారు. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది, ఆ పార్టీ ముఖ్య నేతలకి వర్తిస్తుంది, శాసనసభ్యులకి వర్తిస్తుంది. దాన్ని దాటి వీళ్ళు కనుక ప్రవర్తించారనుకోండి, హెచ్చరికలకే పరిమితం చేశారనుకోండి చంద్రబాబు నాయుడు గారు, దాని మూల్యం ప్రజలు చెల్లించుకుంటారు. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఒక తరం నిర్వీర్యమైపోయింది. గమనించుకోవాలి, ఒక తరం నిర్వీర్యమైపోయింది. మత్తు పదార్థాలకు బానిసలు అయ్యారు. కల్తీ మద్యం దాగి కొన్ని వేల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది ఇప్పటికీ వైద్యం కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యారు. మరి మీరు వచ్చినప్పుడు వాళ్ళకి ఉపశాంతి అనేది జరగాలి కదా, బాధ్యులైన వాళ్ళకి శిక్షలు పడాలి కదా, మంచి పరిపాలన అందించాలి కదా. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కల వల్లే సాధ్యమయ్యే పని కాదు కదా. శాసనసభ్యులు వాళ్ళ సమస్యలు ఏంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి, ముఖ్యమంత్రి గారు దాన్ని పరిష్కారం చేయాలి. ప్రజలకి అందుబాటులోకి పరిపాలన తీసుకువచ్చారు. కానీ ప్రజలకి జరిగినటువంటి నష్టానికి సంబంధించి, వాళ్ళకి జరిగినటువంటి దాడులకు సంబంధించి ఇప్పుడు కూడా తిరిగి దానికి వాళ్ళకి ఉపశాంతి దొరకకుండా ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు కూడా దానికి రెట్టించిన విధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అంటే వాళ్ళు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారనే అభిప్రాయం ఈరోజు ప్రజల్లో చాలా మంది మదిలో ఉంది, ఏర్పడుతుంది. కాకపోతే వీళ్ళ అదృష్టం ఏంటంటే వీళ్ళ మీద అసమ్మతి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉపయోగం జరగట్లా. గమనించుకోండి. ఎందుకంటే అతను చేసిన అరాచకం అలాంటిది, అతను చేసినటువంటి పరిపాలన అలాంటిది, ప్రజల్ని భయపెట్టాడు అతను. కానీ ఏదేమైనా ఎమ్మెల్యేల వైఖరిలో మాత్రం మార్పు రావాలి సార్. మార్పు కాదు, చర్యలు ఉండాలా. ముఖ్యమంత్రి గారి స్థాయిలో చర్యలు ఉండాలా. ఆ చర్యలు తీసుకునే విధంగా అధినాయకత్వం అడుగులు పట్టలేదనేది ప్రజల అభిప్రాయం. పని అంటే వాళ్ళు లేట్ చేసినా పర్లేదు, కానీ బాధితుల విషయంలో వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటకు వస్తారు, ఏదైనా బ్రెడ్ అనో, ఫ్రూట్స్ అనో, మెడిసిన్స్ అనో, మళ్ళీ రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన డబ్బులు అవసరం, ప్రతి రూపాయి కూడా ట్రాన్స్పోర్ట్కి ఎంతో అవసరం పడుతుంది. దీన్ని మానసికంగా వాళ్ళ మీద విపరీతమైన ప్రభావం చూపింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదని నేను అనుకోను, కానీ ఎక్కడో ఏదో పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. సరిదిద్దగల శక్తి ఆయనకు ఉంది. సరిదిద్దారనుకోండి, పార్టీకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా సరిదిద్దలేదనుకోండి, ఈ సమాజంలో అరాచకం అనేది పెట్టయిపోతుంది. ఇప్పుడు మనకి ఉగ్రవాదులు ఎందుకు ఉద్భవిస్తారు, నక్సలైట్ల ఉద్యమం ఎందుకు ఉవ్వెత్తున అలా కొనసాగి ముందుకెళ్ళింది, ఇదన్నీ కూడా మన చరిత్ర చెప్పినటువంటి పాఠాలు. మళ్ళీ చరిత్ర చదవని విద్యార్థులు అయితే కాదు కదా వీళ్ళు, చరిత్ర క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తులే కదా వీళ్ళు. మరి తిరిగి అదే పునరావృతం అయితే సమాజం ఎటుపోతుంది? పార్టీల యొక్క అంటే ఈరోజు సిద్ధాంతాలు లేని వ్యక్తులందరూ కూడా శాసనసభ్యులు అయిపోయారు. పార్టీ సిద్ధాంతాలు ఏమి తెలియదు, చాలామందికి మూలాలు తెలియదు. అందువల్ల జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్యలన్నీ అయితే నేను భావిస్తున్నాను. నిజంగా వాళ్ళకి పార్టీ సిద్ధాంతాలతో పాటు
మరోసారి శాసనసభ్యులుగా ఎలా గెలవాలి అనే ఆలోచన కనుక ఉంటే అధికారంలో 164 స్థానాలు ఈరోజు అధికార పార్టీకి ఉన్నాయి, కూటమికి అనేది. వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి వాళ్ళ నియోజకవర్గంలో పనులు పరిపూర్ణంగా చేసుకోగలిగి పెండింగ్లో ఉన్న పనులన్నిటి కూడా చేసుకొని అవినీతి రహితంగా గనక వాళ్ళు పరిపాలన చేస్తే నిస్సందేహంగా వాళ్ళని ఎన్నుకుంటారు కదా. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురాలేకో లేదంటే ఉద్యోగ కల్పన లేకో మంచి ఇవన్నీ చేయలేకో ఓడిపోలేదు. శాసనసభ్యుల అవినీతి అనేది ఈ ఒక్క శాసనసభ్యుడు ఓడిపోతే చాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకున్నారు. ప్రతి వాళ్ళు అట్లానే కోరుకున్నారు. కాబట్టి 23 స్థానాలకు పరిమితం అయిపోయారు. 151 స్థానాలు వచ్చిన అతను 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. అంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇది గమనించుకోండి. ప్రజల అమాయకులు అంటేనో ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటేనో మీకంటే పిచ్చివాళ్ళు ఇంకోరు ఉండవు. ఇది గమనించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదని నేను అనుకోను. కానీ ఏయో శక్తులు ఆయనకు అడ్డుపడుతున్నాయి. కానీ మీరు అన్నట్టు పదే పదే మీరు చెబుతున్నట్టు తిరిగి 95 ముఖ్యమంత్రి కండి. 95 ముఖ్యమంత్రి 99లో మీరు గెలిచారు, అందులో అనుమానం ఏం లేదు. ఆ రోజు విష ప్రచారం చేశారు, అట్లాగే 2019లో కూడా విష ప్రచారం చేశారు. శాసనసభ్యులు కూడా దానికి తోడ్పాటు అందించారు. కాబట్టి అవినీతికి మూల విరాట్టుగా చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు ప్రజలు. అంటే ఎంత కోపం ఉందో శాసనసభ్యుల మీద మీరు గమనించుకోండి. ఈరోజు అతని పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా చేశాడో చూశారు. కాబట్టి మీ కూటమికి 164 స్థానాలు ఇచ్చారు. ఇది ఒక్కసారి ప్రజల తరపు నుంచి ఒకసారి ఆలోచించుకోండి. రోజుకు 1 గంట ప్రజల గురించి ఆలోచించండి. ఆ తర్వాత పెట్టుబడుల గురించి ఆలోచించండి. అంతే తప్ప వీళ్ళ మీద చర్యలు తీసుకోపోతేనో అవినీతి అధికారులను అందంలో ఎక్కించినంత కాలం ఇదే కొనసాగిద్దని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ముందుగా అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఇలాంటి బాధ్యతారహితంగా ఉన్నటువంటి శాసనసభ్యుల మీద కూడా చర్యలు తీసుకుంటే అన్ని చక్కబడతాయి అని అయితే నేను భావిస్తున్నాను. అన్ని అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది అంకమరావు గారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి మన టీవీ.